లాహిరి లాహిరి లాహిరిలో చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలో నటించి నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న మన పాన్ ఇండియా స్టార్ ఆదిత్య ఓం మన అమ్మ స్టూడియోలో ఉన్నారు. ఆయన్ని మరిన్ని విషయాలు ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే ఆదిత్య గారు. నమస్తే అండి సార్, తెలుగు, తమిళం, హిందీ అన్ని భాషల్లో చేశారు. మీరు పాన్ ఇండియా స్టార్ ఇప్పుడు. సో ఇప్పుడు చాలా రోజుల తర్వాత దహనం సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సో దాని మీద ఈగర్ వెయిట్ చేస్తున్నాం. అంటే మీరు గత చిత్రాలతో పోలిస్తే చాలా డిఫరెంట్ కనబడుతున్నారు. అసలు ఏంటి ఈ రోల్ మీరు ఎంచుకోవడానికి కారణం? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ రోల్ నా దగ్గరికి వచ్చినప్పుడు యాక్చువల్గా ఈ రోల్ వచ్చిన ఒక పెద్ద అదృష్టం ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇట్లాంటి రోల్స్, ఇట్లాంటి సినిమాలు ప్రతిరోజు అవ్వదు. ప్రతి శుక్రవారం, ప్రతి ఫ్రైడే ఒక సినిమా రిలీజ్ అవుతుందండి. కానీ దానం లాంటి సినిమా ఒక 10 yearsలో కానీ 5 yearsలో ఒకసారి వస్తుంది. సో డైరెక్టర్ గారు ఫస్ట్ టైం ఈ రోల్ చెప్పినప్పుడు నాకు అంటే ఈ రోల్ డైరెక్టర్ గారు నాకు ఎలా అనుకున్నారు, నాకు కొంచెం వేరే ఇమేజ్ ఉంది కదా. సో మళ్ళీ డైరెక్టర్ గారితో అడిగితే డైరెక్టర్ గారు, ఆదిత్య నువ్వు చేస్తే కొంచెం నావెల్టీ ఉంటుంది, ఒక క్యూరియాసిటీ ఫ్యాక్టర్ ఉంటుంది. వేరే వాళ్ళు ఎవరైనా మంచి ఆర్టిస్ట్, అందరూ మంచి ఆర్టిస్ట్, వాళ్ళు చేస్తే ఆడియన్స్కి కొంచెం అది ఒక జడ్జ్ చేసుకోవచ్చు, ఫలానా పర్సన్ ఫలానా ఇట్లాంటివి చేస్తారు. కానీ నువ్వు చేస్తే మాత్రం ఒక క్యూరియాసిటీ, ఒక కొత్త ఫ్యాక్టర్ ఉంటుంది రోల్లో. సో తర్వాత ఆ రోల్, ఆ సినిమా టోటల్ స్క్రిప్ట్ విన్న తర్వాత నేను ఒప్పుకున్నా. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ గారికి కూడా నేను అదే చెప్పాను, ఇది పెద్ద రిస్క్ అండి, మీరు చేయగలుగుతారా? సో ప్రొడ్యూసర్ గారు మీరు ఒకటే అన్నారు, ఈ డబ్బు గురించి ఇది అన్ని గురించి మర్చిపోండి, మీరు మీ ఇద్దరు కలిసి ఒక మంచి సినిమా తీయండి. ఈ సినిమా ఓన్లీ మాత్రం ఫ్రైడే కోసం కాదు, ఈ సినిమా ఒక 10 years తర్వాత కూడా, ఒక 15 years తర్వాత కూడా ఆడియన్స్ షుడ్ రిమెంబర్, ఇది ఒక క్లాసికల్ ఆల్ టైమ్ సినిమా. అదే మీకు ఒక గ్లామర్ ఉందండి యాక్చువల్గా తెలుగు స్టేట్స్ లో, యూత్ లో మంచి ఫాలోయింగ్, అంటే ఇట్లా లేడీస్ లో కానీ. సో ఈ రోల్ కొంచెం మాకే కొత్తగా అనిపించింది. ఏంటి పూజారి క్యారెక్టర్ లో ఉన్నారు ఆదిత్య గారు, మరి యాక్సెప్ట్ చేస్తారా ఆడియన్స్? ఈరోజు సార్ కోవిడ్ కాలంలో, అంటే ఇది నా ఆలోచన, కోవిడ్ కాలం తర్వాత, కోవిడ్ కాలంలో ఇంట్లో కూర్చుని ఆడియన్స్ టోటల్ అంతే ఎంత ఎక్స్పోజర్ ఆడియన్స్కి పెరిగిందండి. తమిళ్ సినిమా, మలయాళం సినిమా, హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కొరియన్ సినిమా, అన్ని సినిమా చూసిన వాళ్ళు. సో కొంచెం బ్రెయిన్ కూడా ఎక్స్పాండ్ అయింది. సో ఈరోజు ఒక మంచి కంటెంట్కి ఒక వాల్యూ ఉంటుంది. అంటే ఆ కంటెంట్ పాత లాంటి ఓన్లీ మాత్రం లవ్ స్టోరీస్ కానీ, థ్రిల్లర్స్ కానీ, పెద్ద యాక్షన్స్ తీయడం, ఒక సేఫ్టీ అట్లాంటి ఏం లేదు. ఇప్పుడు కాంతారా లాంటి సినిమా కూడా నడుస్తుంది, బలగం లాంటి సినిమా కూడా నడుస్తుంది, కేర్ ఆఫ్ కాంచీరపాలెం లాంటి సినిమా కూడా నడుస్తుంది. సో ఆడియన్స్కి కోవిడ్ కాలం తర్వాత ఒక టేస్ట్ డెఫినెట్లీ కొన్ని మార్పులు వచ్చాయి. అండ్ ఈ రోజు ఒక మంచి కంటెంట్కి ఒక గోల్డెన్ ఏజ్ అండి. ఇప్పుడు చాలా వరకు మీ సినిమాకి అవార్డ్స్ కూడా వచ్చాయి. అవార్డ్స్ అంటే దీన్ని అన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ చేస్తున్నారా? మాకు రీమేక్ రైట్స్ కోసం కన్నడ, హిందీ అక్కడ నుంచి మాకు కొన్ని క్వైరీస్ కొన్ని అది వచ్చాయి. కానీ ఎప్పటి వరకు మేము రీమేక్ రైట్స్ ఎవరికి ఇవ్వలేదు. సో ఇంకో ఒక చిన్న రీజన్ ఉంది, ఇది అంటే వీ కెనాట్ డబ్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే ఇది ఒక నార్త్, ఒక కోస్టల్ ఆంధ్రాలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసిన సినిమా ఇది. సో డెఫినెట్లీ వేరే లాంగ్వేజ్లో చేస్తే రీమేక్ చేయాలి, డబ్ కాకుండా. సో సినిమాకి ఇక్కడ కొంచెం సక్సెస్, కమర్షియల్గా సక్సెస్ వస్తే మేము ఇదే సినిమా హిందీలో, ఇదే సినిమా కన్నడలో కూడా చేస్తాం, అదర్వైజ్ రీమేక్ రైట్స్ ఇస్తాం. ఓకే. అంటే ఇది ఇటువంటి సినిమాలు చేసినప్పుడు ప్రొడ్యూసర్ రిస్క్ అండి యాక్చువల్గా. ఇప్పుడు అంతా కమర్షియల్ గానే ఎవరు చూసినా, ఏ సినిమా చేసినా సక్సెస్ అనేది అంటే ఫైనాన్షియల్ గా హెల్ప్ అవ్వాలి అనేది చూస్తారు. కానీ ఇటువంటిది పాత్రలు కానీ ఇలాంటి స్టోరీ కానీ ఎంచుకోవడంలో ఆయన చాలా రిస్క్ చేశారు. ఒక సీనియర్ ఆర్టిస్ట్ గా మీరు చెప్పలేదా? నేను చెప్పాను ఇది టోటల్ రిస్క్, ఈ సూసైడ్ కి మీరు ఎలా ఒప్పుకున్నారు కూడా నేను చెప్పాను. కానీ మా ప్రొడ్యూసర్ గారు ఒకటే అన్నాడు, ఈరోజు మా ప్రొడ్యూసర్ డాక్టర్ సతీష్ గారు, ఆయన కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ ఎండి వైజాగ్లో, మనం స్టాండ్ అవుట్ అవ్వాలంటే కొంచెం రిస్క్ చేయాలి. మేము ఒక మాల్, ఒక షాపింగ్ కాంప్లెక్స్, ఒక షాప్కి వెళ్ళినప్పుడు రొటీన్ ప్రొడక్ట్స్ ఫస్ట్ కనిపిస్తాయి. ఓకే, ఇది కోల్గేట్, ఇది XYZ ఇది. కానీ ఒక కొత్త బ్రాండ్ వచ్చినప్పుడు, ఒక కొత్త స్టాండర్డ్ ప్రొడక్ట్ వచ్చినప్పుడు మా అటెన్షన్ అక్కడ వెళ్తుంది.
సో ఇప్పుడు వస్తున్న ప్రతి సినిమా ఒకే ఒక టైప్లో ఉంటుంది. అంటే వాళ్ళు కూడా మంచిలే చేస్తున్నారు, కానీ ఏదైనా స్టాండ్అవుట్ ప్రొడక్ట్, ఏదైనా స్టాండ్అవుట్ ప్రాజెక్ట్ చేయాలంటే కొంచెం డిఫరెంట్, కొంచెం రిస్క్ తీసుకోవాలి. సో 100% ఇది రిస్క్. సో మేము అందరం కలిసి ఒక రిస్క్ చేశాను. ప్రొడ్యూసర్ గారు ఫైనాన్షియల్ రిస్క్ తీసుకున్నారు, నేను కెరియర్ రిస్క్. ఇట్లాంటి సినిమా వర్కౌట్ ఉన్న తర్వాత ఛాన్సెస్ ఉన్నాయి నాకు ఇట్లాంటి క్యారెక్టర్, లవర్ బాయ్ క్యారెక్టర్ కాకుండా, ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ కాకుండా ఓన్లీ మాత్రం సీనియర్ క్యారెక్టర్స్ వస్తాయి, ఎవరికి తెలియదు. సో అందరూ రిస్క్ చేశారండి ఈ సినిమా కోసం. కానీ ఓన్లీ మాత్రం ఒక మంచి ప్రొడక్ట్ బయటికి రావాలంటే, ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేయాలంటే మేము అందరం కలిసి రిస్క్ చేశాం. రిస్క్ కంటే కూడా మీరు మీ లుక్ మాత్రం దీంట్లో బాగుంది, మీ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఓన్లీ ట్రైలర్ లోనే మాకు చాలా బాగా నచ్చింది. ఈ సినిమాలో నేను ఓన్లీ మాత్రం ఒక బుట్టు తప్ప చిన్న మేకప్ కూడా నేను వాడుకోలేదు. కొన్ని గడ్డంలో కొంచెం ఇక్కడ అక్కడ వైట్ పెట్టా అంతే. మాత్రం సినిమా ఇమీడియట్లీ కోవిడ్ కాలం తర్వాత మేము షూటింగ్ చేసాం. సో అప్పుడు ఇంట్లో నా జుట్టులు అన్ని పెరిగాయి. సో ఐ సెడ్ నో విగ్స్, నథింగ్. డైరెక్టర్ ఎవరండి? డైరెక్టర్ అదారి మూర్తి సాయి గారు. ఫస్ట్ సినిమా, మొదటి సినిమా. ఈ సినిమా ద్వారా సినిమా రంగంకి ప్రవేశిస్తున్నారండి. డైరెక్టర్ ఆలోచన, డైరెక్టర్ కూడా ఒక డిఫరెంట్ పర్సన్. డైరెక్టర్ ఆయన సూపర్ డైరెక్టర్, కానీ డైరెక్టర్ కంటే ఆయన రాసిన డైలాగ్స్, ఆయన ఒక సూపర్ డూపర్ రైటర్ అండి. మీరు కూడా ట్రైలర్ చూడండి, ఆ డీప్ ఫిలాసఫీస్ కానీ, ఆలోచన, ఆ డైలాగ్స్లో ఉన్న మర్మాలు, అది ఒక ఎసెన్స్, చాలా డీప్ ఆలోచన మా డైరెక్టర్. ఎక్స్ట్రాడినరీ. సార్ ఇప్పుడు కాంతారా సినిమా వచ్చింది సార్. కాంతారా అంటే ఒక దైవత్వం మీద, మీది కూడా సేమ్ ఇంచుమించు ఉంది. అంటే వీటికి మీకు కంపారిజన్ ఉందా? కంపారిజన్ అంటే మేము కొంచెం మా కాంతారా ఒక మంచి సినిమా, కానీ కాంతారాలో మేము అంత కమర్షియల్గా మేము వెళ్ళలేదు. మేము చాలా న్యాచురల్గా, చాలా నీట్గా, న్యాచురల్గా మా డైరెక్టర్ గారు ఒక స్టోరీ చూపించారు. కానీ దాంట్లో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. కాంతారా ఇంకా హై బడ్జెట్ సినిమా, మా సినిమాతో కంపేర్ చేస్తే కొంచెం హై బడ్జెట్ సినిమా. సో బట్ తత్వం సేమ్, ఎసెన్స్లో సేమ్ సినిమా. సో చూడాలి 31st తర్వాత ఓటీటీలో వచ్చిన తర్వాత చూడాలి జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు సినిమాకి. సార్ నేను అంటే మీరు చూస్తున్నాం, అబ్జర్వ్ చేస్తుంటాం, మీరు సినిమాకి చాలా గ్యాప్ తీసుకుంటున్నారు. కారణం ఏంటి? గ్యాప్ అంటే నేను వాంటెడ్గా తీసుకోలేదు. సినిమాలు వర్కౌట్ అవ్వకపోతే, కొన్ని సినిమాలు వర్కౌట్ అవ్వకపోతే గ్యాప్ రావడం జరిగిందండి. అదర్వైజ్ వాంటెడ్గా ఎవరు గ్యాప్ తీసుకుంటారు? అందరికీ ప్రతిరోజు వర్క్ చేయాలి, ప్రతిరోజు సెట్లో ఉండాలి ఫిల్మ్. కానీ అంటే తెలుగు ఇండస్ట్రీ వైపు నుంచి చూస్తే 100% గ్యాప్ వచ్చిందండి. కానీ ఆ గ్యాప్లో నేను చాలా హిందీ సినిమాలు కూడా, కన్నడ, తమిళ్, ఇంగ్లీష్ సినిమాలు, నా లైఫ్లో ఒక 2 years తప్ప గ్యాప్ రాలేదు. 2008, 2009 2 years చాలా బ్యాడ్ జరిగిందండి. అది తర్వాత నేను వెనక్కి అసలు చూడలేదు లైఫ్లో. సార్ ఇంకో విషయం ఏంటంటే, మీరు ఆల్రెడీ లాహిరి మీకు మ్యూజిక్ చేసిన కీరవాణి గారు ఆస్కార్ తీసుకున్నారు. సో మీకు కూడా మంచి నెంబర్స్ ఇచ్చారు. సో ఆయనకి ఆస్కార్ రావడం మీరు ఎలా? అది చాలా గొప్పగా, అంటే దట్ ఈస్ అంటే టోటల్ ఫర్ ఎవ్రీ ఇండియన్ షుడ్ ఫీల్ ప్రౌడ్. అండ్ మేము కూడా అందరికీ చెప్పాను. నాది కూడా అదృష్టం, కీరవాణి గారితో నేను కూడా 1 or 2 filmsలో పనిచేశాను. సో 100% మా తెలుగు ఇండస్ట్రీకి, మా టాలీవుడ్కి, మా బాలీవుడ్కి, మా ఇండియాకి ఒక సూపర్ ప్రౌడ్ మూమెంట్ అది సార్. సార్ ఇప్పుడు లాహిరిలో వస్తే ఒక ఇమేజ్ ఇప్పటికి కూడా, అది చేయమంటే అసలు ఆ పాటలు కానీ, ఆ ఎంటర్టైన్మెంట్ కానీ అదంతా ఉంటుంది, అదంతా మిస్ అవుతున్న ఫీలింగ్ చాలా మందికి ఉంది. దానికి మీరు ఏం సంబంధం చెప్తారు అలాంటి ఆడియన్స్కి? అంటే అది మంచి ప్రాజెక్ట్స్ రాలేదు, మంచి డైరెక్టర్స్తో నాది అంటే మంచి సినిమాలు పడలేదు. సో అందుకే అట్లాంటి ప్రాజెక్ట్స్ రాలేదు, అట్లాంటి ఇమేజ్కి కానీ అంత పెద్ద సినిమాలు నేను వర్క్ చేయలేదు. అందుకే ఇట్లాంటి గ్యాప్, ఇట్లాంటి అది వచ్చిందండి. కానీ ఓకే, అది ఒక కాలం, ఇది ఒక కాలం. మళ్ళీ ఇంకొక రూపంలో, మళ్ళీ ఒక ఆర్టిస్ట్గా, మళ్ళీ ఒక మంచి నటుడుగా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవుతుందండి. నాకు చాలా నమ్మకం ఉంది, ఈ ఇన్నింగ్ ఇంకా బెటర్, ఇంకా బెస్ట్ అవుతుందండి. అంటే
మీ సెలక్షన్, మీ యాక్టింగ్ చాలా ఈజీగా ఉంటుంది. మీ యాక్టింగ్ లో చాలా సింపుల్ గా చేస్తారు, న్యాచురల్ గా అనిపిస్తుంది. కామెడీ చేసినా, ఫన్ చేసినా, ఇంకేం చేసినా కూడా. సో ఇటువంటి మీరు రాను రాను ట్రాక్ మార్చారు ఇప్పుడు దహనం తోటి. ఈ ట్రాక్ మార్చడానికి ఏంటి కొత్త ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? కొత్త ప్లాన్స్ అంటే ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ గా రావాలి అట్లాంటి ఆలోచనతోనే. ఎందుకంటే ఆర్టిస్ట్ కి అంటే అంత భారం కానీ, అంత ఆబ్లిగేషన్స్, అంత బాధ్యతలు ఆర్టిస్టులకి అంత లేవు. అంటే ఒక ఓన్లీ మాత్రం హీరో ఉన్నప్పుడు చాలా ప్రెషర్స్ వస్తాయి. సినిమా ఎందుకు నడలేదు, ఈయన హీరో. కానీ ఒక ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు మనం ఓన్లీ మాత్రం పాత్రలకి కానీ క్యారెక్టర్కి న్యాయం చేయాలి. సో ఇప్పుడు ఈ సెకండ్ ఇన్నింగ్స్లో విలన్ రోల్ కూడా చేస్తున్నాను. సో అట్లాంటి నేను ఒక ఆర్టిస్ట్గా మంచి మంచి పాత్రలు, మంచి మంచి క్యారెక్టర్లు చేయాలి. అట్లాంటి ఆలోచనతో నేను దహనం సినిమా సెలెక్ట్ చేశాను. సార్ ఇప్పుడు మీరు అన్నారు కదా విలన్ గా కూడా చేస్తున్నారు అంటే, ఇప్పటి వరకు నేను అదే క్వశ్చన్ అడగదాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ హీరోలు అందరూ కూడా మల్టీ స్టార్ మూవీస్ చేస్తున్నారు, లేదా క్యారెక్టర్ గా చేస్తున్నారు, విలన్స్ గా చేస్తున్నారు. అంటే అటువంటిది ఆల్రెడీ ట్రాక్ మారుద్దాం అని ఫిక్స్ అయి ఉన్నారా? ఎస్ 100%. ఎందుకంటే ప్రతి పర్సన్ కి ఈ రోజు కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేయాలి, ఆడియన్స్ కి కొత్త రూపం చూపించాలి. బికాస్ ఆడియన్స్ ఈస్ వెరీ మెచ్యూర్ టుడే. సో ఓన్లీ మాత్రం పెద్ద స్టార్స్ కి, సూపర్ స్టార్స్ కి, మెగా స్టార్స్ కి కొన్ని ఒక ఇమేజ్ ఉంటుంది. అదర్వైజ్ వేరే వీకెండ్ అంటే బికాస్ అంటే ఒక సపోజ్ ఒక మహేష్ బాబు గారు లాంటి ఒక సూపర్ స్టార్ విలన్ రోల్ చేస్తే ఆడియన్స్ విల్ నెవర్ యాక్సెప్ట్. సో బట్ ఐ కెన్ డూ ఇట్. సో ఒక సూపర్ స్టార్ కి ఒక ఇమేజ్ ఉంది, అది ఒక వాళ్ళకి ఒక బౌండరీస్ ఉంది. కానీ వీ కెన్ డూ ఇట్. పీపుల్ హూ ఆర్ నాట్ హ్యావింగ్ దట్ కైండ్ ఆఫ్ ఇమేజ్, వీ కెన్ డూ ఇట్. సార్ నాకు ఒక చిన్న డౌట్ అండి, ఎప్పటి నుంచో యాక్చువల్ గా మీరు ఒక నార్త్ అక్కడ నుంచి ఉన్నారు, కానీ తెలుగు సినిమాలు ఒక 30 దాకా చేశారు. అంటే తెలుగు మీద మీ ఎఫెక్షన్ ఏంటి? మెయిన్ తెలుగు యాక్చువల్ గా ఒక ఆర్టిస్ట్ గా, ఒక హీరోగా ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. సో అందుకే నాకు ఆ ఎఫెక్షన్ ఉంది. సో మేబీ మై న్యాచురల్ మదర్ మైట్ బి హిందీ, బట్ మై అడాప్టెడ్ మదర్ నాకు పోషించింది, నాకు రక్షించింది, నాకు అన్ని ఒక తెలుగు తల్లి. సో ఇక్కడే ఒక ఆర్టిస్ట్ గా ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. తెలుగు బికాస్ ఐ గాట్ మై రికగ్నిషన్ నేషనల్లీ, ఇంటర్నేషనల్లీ ఫస్ట్ బికాస్ ఆఫ్ తెలుగు ఆడియన్స్. సో డెఫినెట్లీ నేను లైఫ్ లాంగ్ తెలుగు సినిమాతో అటాచ్మెంట్ నాకు 100% ఉంటుంది. ఇంకా సార్ మీరు ఎప్పుడైనా కలిసారా తెలుగు స్టేట్స్ లో? ఎప్పుడైనా డిస్ట్రిక్ట్స్ కి వెళ్ళి పీపుల్స్ కలిసారా? చాలా. మీ ఇమేజ్ అంటే మీకు తెలుసా లేదని చెప్పడం. ప్రతి డిస్ట్రిక్ట్స్ లో నాకు ఫ్రెండ్స్, ఫ్యాన్స్. తర్వాత కొంచెం నేను సోషల్ ఫీల్డ్ లో కూడా కొంచెం యాక్టివ్ గా ఉన్నాను. సో నాకు బేస్లు, నాకు ఫ్రెండ్స్, ఫ్యాన్స్ ప్రతి డిస్ట్రిక్ట్ లో ఉన్నాడు. తెలంగాణలో కూడా, ఆంధ్రాలో కూడా. ఇట్స్ ఆల్ అమేజింగ్. సార్ మీరు తెలుగులో హీరోగా చేశారు, కానీ హిందీకి వచ్చేసరికల్లా మళ్ళీ అక్కడ సీరియల్స్ చేశారు. సీరియల్స్ చేశాను. ఎందుకు అటు టర్న్ ఎందుకు తీసుకున్నారు అసలు? స్టార్టింగ్ టైంలో సీరియల్స్ చేశాను. ఇప్పుడు స్టార్టింగ్ టైం కెరీర్ స్టార్టింగ్ లో లాయర్ ముందు సీరియల్స్ చేశాను. అది తర్వాత ఓన్లీ మాత్రం డైరెక్టర్ గా, ఓన్లీ మాత్రం హీరోగా. ఇప్పుడు లక్కీగా హిందీలో కూడా 2-3 సినిమాలు హీరోగా నడుస్తుందండి. సో చూడాలి. దిస్ ఇయర్ 2023 ఈజ్ వెరీ వైటల్ ఫర్ మీ. సార్ మాకు తెలుగులో మీరు ఇంట్రడ్యూస్ అవ్వడానికి కారణం సీరియల్సా లేకపోతే నాటకాలు చేశారా సార్? నాటకాలు కూడా చేశాను, చాలా నాటకాలు కూడా చేశాను. కానీ ఇంట్రొడ్యూస్ ఓన్లీ మాత్రం ఒకటే కారణం, నేను ఒక యాక్టర్గా, నేను ఒక పర్ఫార్మర్గా, ఒక పర్సన్గా నాకు అంటే వైవిఎస్ చౌదరి గారికి నా బాడీ లాంగ్వేజ్ కానీ అది చాలా నచ్చిందండి. సో ఆ టైంలో అందుకే నేను తెలుగులో హీరో అయిపోయాను. అదర్వైజ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ మీ టు కమ్ ఫ్రమ్. సార్ అంటే ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారా లేకపోతే ఎట్లా సార్? అంటే ఇంత ఈజీ రావడానికి కారణం ఏంటి? ఇప్టా, ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్, ఢిల్లీ, ముంబై చాలా నాటకాలు, చాలా థియేటర్లు, రంగమంచ్ కర్మి. నేను ఒక 2 years థియేటర్కి టోటల్ 2 years డివోట్ చేశాను. ఆ తర్వాత నేను సీరియల్స్లో వచ్చాను. ఫిల్మ్స్లో కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా చేశాను, ప్రొడక్షన్ మేనేజర్గా కూడా చేశాను. అది తర్వాత నాకు ఇక్కడ బ్రేక్ వచ్చిందండి. సార్ ఇప్పుడు మీరు అన్నారు కదా ఒక రేంజ్ చూసారు యాక్చువల్గా హీరోగా, మాకు తెలుసు. అది చూసి ఆ ప్రొడక్షన్ మేనేజర్ గా లేకపోతే సెట్ లో చేయడం అనేది కొంత డౌన్ గా చూస్తారు యాక్చువల్ గా. అలాంటప్పుడు మీరు ఫీల్ అవ్వలేదా? ఏంటి ఇట్లా
ప్రతిరోజు ఒకేలాంటి అవ్వద్దు. సో ఒకేలాగా అవ్వద్దు. సో వాట్ ఎవర్ మనం దేవుడు, యూనివర్స్, గాడ్, వాట్ ఎవర్ ద ఆపర్చునిటీ ఇట్ గివ్స్, వీ హ్యావ్ టు డూ ద బెస్ట్. సో ఉన్న పరిస్థితిలో, ఉన్న దాంట్లో, ఉన్న సర్కమ్స్టాన్సెస్లో మనం బెస్ట్ చేయాలి. సార్ నేను చూశాను మీ గతంలో ఇంటర్వ్యూస్ కూడా, చాలా ఎటువంటి మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు చాలా మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ గా ఉన్నారు, మోటివేట్ చేసుకుంటూ లేకపోతే మానసికంగా స్థితిగా ఉన్నారు. ఇప్పుడు చాలా మంది చిన్న వాటికి కూడా సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి మీరేం చెప్తారు? ఇప్పుడు తెలంగాణలో కూడా పెద్ద ఇష్యూ జరుగుతుంది, పేపర్ లీకేజ్ ఇష్యూ కూడా, సూసైడ్ చేసుకుంటున్నారు. అటువంటి వారికి మీ సలహా ఇస్తారు? సహాయం అంటే నేను తెలంగాణలో ఇష్యూ నడుస్తుంది, నేను పేపర్స్ లో చూశాను. ఢిల్లీలో ఒక ఇష్యూ జరిగింది. నేను ఈ సినిమా తర్వాత ఆ ఇష్యూకి టేకప్ చేస్తున్నాను. ఒక అబ్బాయి ఫిజికల్ ఎడ్యుకేషన్ టెస్ట్కి వెళ్ళినప్పుడు, సిబిఎస్ఈ బోర్డు, 12th బోర్డు, సూపర్ టాలెంటెడ్ అబ్బాయి, 94% 11th 10th బోర్డులో వచ్చింది. ఫిజికల్ ఎడ్యుకేషన్ టెస్ట్కి వెళ్ళినప్పుడు అన్లక్కీగా ఒక ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ దగ్గర పెట్టారు. చెకింగ్ చేసిన వాళ్ళు అబ్బాయికి 4 years కోసం బ్యాన్ చేశారు. అబ్బాయి సూసైడ్ చేశాడు. చూడండి, మా రూల్స్ చూడండి, దాంట్లో మనస్తత్వమే లేదు. ఫిజికల్ ఎడ్యుకేషన్లో చీటింగ్ ఏంటి? కానీ రూల్స్ అంటే మీరు కూడా ఆలోచించాలి. సో కొత్త జనరేషన్కి నేను జస్ట్ ఒకటే చెప్తున్నాను, లైఫ్లో ఒక 10th 12th బిఎస్సి కాదు, లైఫ్లో ఎప్పుడైనా సెకండ్ కాదు, 3rd 4th 5th ఛాన్సెస్ ఉన్నాయి. మనం డోర్ క్లోజ్ చేస్తే, మనం ఒక రకంగా నెగటివ్గా ఆలోచిస్తే అన్ని క్లోజ్ అవుతుంది. కానీ లైఫ్ గివ్స్ ఎవ్రీ వన్ సెకండ్ ఛాన్స్, నన్ను చూడండి, సెకండ్ ఛాన్స్, 3rd ఛాన్స్, 4th ఛాన్స్, 5th ఛాన్స్. సో ఎప్పుడైనా వీ షుడ్ నాట్ గివ్ అప్. ఫస్ట్, ఇఫ్ వీ గివ్ అప్ ఆన్ అవర్ సెల్స్, గాడ్ విల్ ఆల్సో గివ్ అప్ ఆన్ అస్. సో ఎప్పుడైనా ఒక హోప్, ఒక మోటివేషన్, అది లోపల ఉండాలి. ఇది 10th క్లాస్ ఫెయిల్ అయ్యాను, సూసైడ్ చేస్తున్నాను, 12th క్లాస్ లీకేజ్ పేపర్ అయింది, ఏంటి? ఇది చాలా చిన్న మ్యాటర్. లైఫ్ చాలా లాంగ్గా ఉంటుంది. నేను ఇంజనీరింగ్ పాస్అవుట్ చేశాను. నాతో పాటు ఉన్న ఫెయిలియర్ స్టూడెంట్స్ 5 years 6 yearsలో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఈరోజు బిలియనీర్స్, మిలియనీర్స్. 4 yearsలో ఫస్ట్ క్లాస్లో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఓకే జాబ్ చేస్తున్నారు, జస్ట్ ఓకే యావరేజ్ జాబ్ చేస్తున్నారు. సో లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ పొటెన్షియల్. బాగా తెలియదు మా జర్నీ ఏంటి, రేపు ఏం దొరుకుతుంది, ఎక్కడ ఈ జర్నీలో, ఈ ప్రయాణంలో ఎక్కడ ఏం దొరుకుతుంది. కానీ మేమే డోర్ క్లోజ్ చేస్తే ఎలా? వీ షుడ్ నాట్ థింక్ దిస్ ఇస్ అవర్ లైఫ్ ఓన్లీ. మంచి మెసేజ్ ఇచ్చారు సార్. మళ్ళీ మీ సినిమాకి వద్దాం. యాక్చువల్గా మీ సినిమాలో చూశాను, అంటే ఒక లవ్ స్టోరీ ఉంది, దేవుడి గురించి చెప్పినటువంటి ఇది చూసాం. ముఖ్యంగా అక్కడ కూడా కొంత క్యాస్ట్ ఏమన్నా వచ్చిందా, క్యాస్ట్ ఇష్యూ ఉందా? ఉంటే అది వివాదాలకు దారితీస్తుంది కదా. కొన్ని విషయాలు, ప్రధానమైన ముఖ్యం విషయాల గురించి మాట్లాడాలి. బికాజ్ ఎందుకంటే మా ఇండిపెండెన్స్కి ఆల్రెడీ 75 years అయిందండి. ఎప్పుడు కూడా మేము ఈ విషయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, ఇది వివాదాలు అవుతుంది, ఇది కాంట్రవర్సీ అవుతుంది కదా, ఇది వాళ్ళు తీసుకుంటారు, ఇది వాళ్ళు ఇది చెప్తారు, అది మర్చిపోండి. కులాల గురించి, మతాల గురించి మాట్లాడాలి. తర్వాత ఒక అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలి. ఒక ఎంటర్టైన్మెంట్తో పాటు ఇది తప్పు, ఇది రాంగ్, అది మేము సినిమాలో అనలేదు. ఒక స్టోరీ చూపిస్తున్నాను. ప్రతి స్టోరీలో కొంచెం బ్యాడ్ ఉంది, కొంచెం గుడ్ ఉంది. వాట్ ఎవర్ ఇస్ ద నాలెడ్జ్, ఆడియన్స్ షుడ్ టేక్ ఇట్ ఫ్రమ్ ద స్టోరీ. కానీ కులాలు, మతాలు ఒక నిజం, ఒక రియాలిటీ. ఎప్పుడు కూడా ఆల్ కైండ్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మేము న్యూస్ పేపర్స్లో, టీవీలో ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. సో మనం సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అంటే వీఆర్ ఆల్సో ఎంటర్టైనర్స్, బట్ అట్ ద సేమ్ టైం మాకు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత అక్కడ కూడా ఉంటుంది. సో ఇట్లాంటి సినిమాలు చేయాలి. ఇట్లాంటి సినిమాలకు చేస్తే తప్పు ఏం లేదు. కాంట్రోవర్సీస్ వచ్చినప్పుడు కూడా ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఆడియన్స్ నోస్ ఎవ్రీథింగ్ టుడే. ఇప్పుడు జై భీమ్ లాంటి సినిమా కూడా వస్తుంది, సూర్య గారు తీశాడు. అది కూడా చెప్పాలంటే ఒక కాంట్రవర్షియల్ సినిమాలే. కానీ నరప సినిమా కూడా వచ్చిందండి, అది కూడా ఆల్మోస్ట్ సేమ్ కైండ్ ఆఫ్ టచ్. సో మనం చెప్పాలి, ఈరోజు గట్టిగా చెప్పాలి. ఏదైనా విషయాలకి వస్తే గట్టిగా చెప్పాలి. సేమ్ మా దహనం సినిమాలో కూడా
అన్ని విషయాలకి మేము కవర్ చేసాం. ఇది కులాలు, మతాలు, కన్వర్షన్, ట్రెడిషన్ ఏంటి, టచబిలిటీ ఏంటి, అన్టచబిలిటీ, అన్ని విషయాల గురించి మర్చిపోయాను. అదే శివుడు. ఒక రకంగా మేము ఒక ఆలయంలో కూడా శివుడు ఉన్నాడు, కానీ సేమ్ శివుడు శ్మశానంలో కూడా ఉన్నాడు కదా, మనం అందరికి తెలుసు కదా. సో అదే శివుడు ఆలయంలో ఉన్నాడు, అదే శివుడు శ్మశానం. సో ఇదేంటి యాక్చువల్గా దాని వెనకాల ఫిలాసఫీ ఏంటి, అది మా డైరెక్టర్ గారు చాలా చక్కగా, చాలా నీట్గా, ఏమీ కాంట్రవర్సీ లేకుండా తీశారు. అది తర్వాత 31st తర్వాత తెలుస్తుంది వాట్ ఆడియన్స్ విల్ టేక్ ఫ్రమ్ దట్ ఫిల్మ్. మీకు మంచి కాన్ఫిడెన్స్ ఉందా సార్ సినిమా మీద? కాన్ఫిడెన్స్ ఒకటి, మాకు ఈ సినిమా తీయడం, మాకు సినిమా బయటికి రావడమే సక్సెస్. సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అది నాకు అస్సలు 0% నాకు ఇంట్రెస్ట్ ఉంది దాంట్లో. ఎందుకంటే ఈ సినిమా కలెక్షన్స్ డబ్బులు కాదు, ఈ సినిమా కలెక్షన్స్ మార్క్స్, ఈ సినిమా కలెక్షన్స్ హార్ట్స్, ఈ సినిమా కలెక్షన్ మైండ్, ఈ సినిమా కలెక్షన్ ఆలోచన, ఈ సినిమాకి అవార్డ్స్, ఇది కలెక్షన్ ఈ సినిమాకి. ఓన్లీ మాత్రమే డబ్బులే కాదు, డబ్బు కూడా వస్తుంది 100%, దాంట్లో డౌట్ లేదు. మా ప్రొడ్యూసర్ గారు ఇస్ ఆల్రెడీ ఆల్మోస్ట్ సేఫ్. సార్ మళ్ళీ ఒక విషయం, మళ్ళీ మీ గురించి చూద్దాం. హీరోగా చేశారు, డైరెక్టర్ గా చేశారు, ప్రొడ్యూసర్ గా చేశారు. వీటిలో మీకు ఏ జాబ్ బాగా నచ్చింది మీకు? యాక్టర్ అండి. యాక్టర్ ఉన్నప్పుడు ఓన్లీ మాత్రం పాత్రం చేయాలి, యాక్టర్ ఉన్నప్పుడు ఓన్లీ మాత్రం యాక్టర్ కి న్యాయం చేయాలి, ఆ యాక్టింగ్, ఆ రోల్ కి న్యాయం చేయాలి. డైరెక్టర్ ఉన్నప్పుడు టెన్షన్లు ఎక్కువ, ఆర్టిస్ట్ ఈగో, ప్రొడ్యూసర్ ఈగో, టోటల్ యూనిట్ కి మేనేజ్ చేయడం, స్టోరీకి ఎలా న్యాయం చేయాలి, టెన్షన్స్ అండ్ బాధ్యతలు ఎక్కువ డైరెక్టర్ ఉన్నప్పుడు. ప్రొడ్యూసర్ అసలు నేను ఒకే సినిమా చేశాను, ప్రొడ్యూసర్గా అది నేను మళ్ళీ లైఫ్లో చేయను, ఎందుకంటే అది దట్ ఈస్ నాట్ మై జాబ్. ఒకసారి పొరపాటు. ఎందుకు సార్? ఎందుకంటే ఈరోజు చాలా కమర్షియాలిటీస్, అంటే ఇది మన ఐ కెనాట్ బేర్ దోస్ కైండ్ ఆఫ్ కమర్షియాలిటీస్. సో ప్రొడ్యూసర్గా లైఫ్లో ఎప్పుడు మళ్ళీ చేయను. కానీ ఒక డైరెక్టర్గా 100% మంచి ప్రొడ్యూసర్, మంచి కార్పొరేట్ దొరికితే డెఫినెట్లీ ఎప్పుడు కూడా చేస్తున్నాను. సంత్ తుకారాం అని ఒక సినిమా హిందీలో చేస్తున్నాను ఇప్పుడు. ఇక్కడ అకినేని నాగేశ్వరరావు గారు ఒక టైం భక్త తుకారాం చేశారు. సేమ్ సినిమా నేను హిందీలో సంత్ తుకారాం పేరుతో చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతంగా డైరెక్టర్గా, ఓన్లీ మాత్రం డైరెక్టర్గా. సో కానీ మీ క్వశ్చన్కి వస్తే యాక్టర్ జాబ్ ఇస్ ద కంఫర్టబుల్ జాబ్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ 3. మరి తెలుగులో మరి డైరెక్షన్ చేసే ఆలోచన ఉందా సార్? మంచి ప్రొడ్యూసర్ దొరికినప్పుడు నేను డైరెక్షన్ చేస్తాను. అంటే ఏదో కాంప్రమైజ్ లో, ఏదో ఇది లిమిట్స్ లో ఐ కెనాట్ డూ ఇట్ అండి. ఎందుకంటే అప్పుడు నా సినిమాకి ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే సార్, ఈ రోజు కానీ ఎప్పుడైనా సినిమా ఇస్ అ కమర్షియల్ ఆర్ట్. ఇది ఒక పెయింటర్ ఆర్ట్ చూపించవచ్చు జస్ట్ ఒక 1 minute లో, చూడండి నా ఆర్ట్. ఒక డాన్సర్ చూపించవచ్చు, ఒక కవి రాయవచ్చు. కానీ మేము సినిమాకి మా ఆర్ట్ చూపించడానికి మాకు ఎంతో కావాలి, బడ్జెట్లు, ఆర్టిస్టులు, ఇది అది అది. సో చాలా డిఫికల్ట్ అండి సుప్రీం ఆర్ట్. సార్ ఒకటి జస్ట్ మీ సినిమాలు జనరల్ గా మాట్లాడతాం. మీరు స్టార్టింగ్ లో లాహిర్లో చేశారు, సూపర్ హిట్. తర్వాత ధనలక్ష్మి ఐ లవ్ యూ, అది కూడా తెచ్చుకున్నారు. తర్వాత కోదండరామరెడ్డి గారితో కూడా చేశారు. మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, అది రాజవన్న రెడ్డితో చేశారు. అంటే వరుసగా మంచి మంచి డైరెక్టర్లతో చేశారు స్టార్టింగ్ లో. ఆ తర్వాత మీరు అంటే స్టోరీ సెలక్షన్ లో లేదా డైరెక్షన్స్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వకపోవడం దూరం? ఆ తర్వాత కొంచెం సినిమా ఇండస్ట్రీలో కొంచెం చేంజ్ కానీ మార్పులు, కార్పొరేట్ కల్చర్ వచ్చిన తర్వాత ఆ బడ్జెట్స్ కి సంథింగ్ ఏదో తేడా వచ్చిందండి. ఆ తర్వాత నా దగ్గర మంచి ప్రాజెక్ట్స్ రాలేదు. కొన్ని ప్రాజెక్ట్స్ నేను డబ్బుల కోసం, కొన్ని ప్రాజెక్ట్స్ సర్వైవల్ కోసం కూడా చేశాను. సో ఆ ప్రాజెక్ట్స్ వల్ల నాకు కొంచెం బ్యాడ్ నేమ్ కూడా వచ్చిందండి. సో నో ప్రాబ్లం, లైఫ్ ఇస్ లైక్ దాట్. సార్ ఒకటి చిన్నది ఉంది, అంటే మీ మీద అభిమానించే వాళ్ళు, మిమ్మల్ని చాలు, ఆదిత్య ఓం సరైన సెలక్షన్ చేసుకోలేదు, ఆయనకు మంచి ఫ్యూచర్ ఉండేది అని చెప్పేసి అట్లాంటి ఏం లేదండి. సెలెక్షన్ అంటే
ఆ టైంలో అంటే తర్వాత బడ్జెట్ ఒక 3 crores 5 crores చేస్తారు, 10 crores చేస్తారు అంటే తగ్గకుండా బడ్జెట్ తగ్గించి చేస్తే హీరో ఇమేజ్ తగ్గుతుంది అనేది ఒక ఇండస్ట్రీలో ఉంటుంది యాక్చువల్లీ. అట్లాంటి పెద్ద ప్రొడ్యూసర్స్ నాకు అప్పుడు కూడా ఇప్పుడు కూడా అప్రోచ్ అవ్వలేదు. నేను వాళ్ళకి అప్రోచ్ చేశాను. కొన్ని మంచి సినిమాలు నేను సైన్ చేసిన తర్వాత నాకు ఆ సినిమాల నుంచి తీయడం కూడా జరిగిందండి. అప్పుడు కొన్ని సినిమాలు వర్కౌట్ అవ్వలేదు. సో అట్లాంటి కొంచెం బ్యాడ్ లక్ వల్ల ఇది. కానీ ఇది ఒక పర్సెప్షన్. వీ కెనాట్ సే వాట్ ఈస్ ద ఆడియన్స్ ఇస్ సేయింగ్ అండ్ వాళ్ళకి నిజం ఏంటి తెలియదు. అసలు బయట నుంచి ఏదో గెస్ చేస్తారు కానీ రియాలిటీ ఇస్ డిఫరెంట్. సార్ మీరు ఒక చిన్న జస్ట్ మీరు అందరితో స్టార్స్ తో పనిచేశారు, వాళ్ళ గురించి అడుగుతాం చెప్పండి. నందమూరి హరికృష్ణ గారితో పనిచేశారు, రాజశేఖర్ గారితో పనిచేశారు, సుమన్ గారితో పనిచేశారు, అంటే మంచి మంచి డైరెక్టర్తో పనిచేశారు, వీరితోటి భానుప్రియ గారితో పనిచేశారు. అంటే వీరితోటి మీ అనుబంధాన్ని అడుగుతాను. ఒకసారి ఫస్ట్ మనం సినిమాకి వద్దాము. సుమన్ గారితో పనిచేశారు, వారితో మీకు ఉన్నటువంటి అనుబంధం గురించి చెప్పండి సార్. సుమన్ గారు అంటే హీ గేవ్ మీ సో మచ్ ఆఫ్ మోటివేషన్, so much of support and so much of guidance. Chala cool person, happy person, set lo happy person, sense of humor kuda super sense of humor Suman gariki. So naku manchi anubhavam undi, adi manchi experience, manchi memories Suman gartho. సార్ నందమూరి హరికృష్ణ గారు అంటే చాలా పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్ కావచ్చు, ఆయన భక్త వ్యక్తిత్వం కూడా కావచ్చు. ఎన్టీఆర్ గారి ఫాదర్ వ్యక్తిత్వం కూడా హరికృష్ణ గారిది. హరికృష్ణ గారికి ఫస్ట్ టైం నేను చూసినప్పుడు నాకు కొంచెం భయం కూడా పడింది. పర్సనాలిటీ, చుట్టుపక్కన ఉన్న జనాలు అట్లా ఇది చూస్తే. కానీ హరికృష్ణ గారు మంచి మోటివేషన్ ఇచ్చాడు నాకు, మంచి సపోర్ట్ కూడా. నెక్స్ట్ నేను పంక్చువాలిటీ ఏంటి, డిసిప్లిన్ ఏంటో అది అన్నీ నేర్చుకున్నా అక్కడి నుంచి. ఎందుకంటే మేము 7 o'clock సెట్కి వచ్చినప్పుడు హరికృష్ణ గారు 6:30కి విత్ మేకప్ రెడీ. సో అది చాలా చాలా ఒక మంచి ఫ్యామిలీ విషయాలను షేర్ చేసుకునేవారు సార్, ఎన్టీఆర్ గారి గురించి కానీ కళ్యాణ్ రామ్ గారి గురించి. అసలు మాకు అంత అదే లేదు హరికృష్ణ గారు దగ్గర. ఆ టైంలో అంత మాట్లాడడానికి అంత ధైర్యం లేదు. ఓన్లీ మాత్రం లంచ్ చేయడం ఆయన దగ్గర వెళ్ళి హలో సార్, నమస్తే సార్. సో ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్ వల్ల, ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్ల అప్పుడు ఆ టైంలో ఆ రోల్ చేశాను. కళా తపస్వి కె విశ్వనాథ్ గారు కూడా విశ్వనాథ్ గారు అంటే మీ ఫస్ట్ సినిమాకి అందరితో చేశారు. కె విశ్వనాథ్ గారితో మై గాడ్ చాలా మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఆయన నాకు ఆ టైంలో హిందీ సినిమాల గురించి, ఆయన తీసిన హిందీ సినిమాల గురించి, సర్గమ్, సంగీత్, అన్ని సినిమాల గురించి చాలా 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 నేర్పించారు. ఇప్పుడు మీకు ఇండస్ట్రీలో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారు సార్? ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఎవరు లేరు. అల్లా నరేష్ గారు వీళ్ళందరూ చేశారు, ఫ్రెండ్సే కానీ రెగ్యులర్ టచ్ లేదండి. సినిమా ఇండస్ట్రీలో వీ హ్యావ్ వర్కింగ్ రిలేషన్షిప్స్. అంటే పని చేసినప్పుడు మనం ఫ్రెండ్స్, తర్వాత వాళ్ళు బిజీ, నేను బిజీ. సో సినిమా ఇండస్ట్రీలో కొంచెం డిఫికల్ట్ అండి. సరే, మీరు ఫస్ట్ సినిమాకి అంకితతో చేశారు, సెకండ్ సినిమా కూడా అంకిత చేశారు. డైరెక్టర్ చాయిస్, మీ చాయిస్? హిట్ కాంబినేషన్ కాబట్టి అందరు రిపీట్ చేశారు. దాంట్లో మా పర్సనల్ చాయిస్. వాస్తవంగా మీ బాగా కాంబినేషన్ కూడా బాగుంటుంది, మీ ఇద్దరు కాంబినేషన్ కూడా. అది ఆడియన్స్ అట్లానే చెప్పింది ఎప్పుడు, కానీ మళ్ళీ ఆ కాంబినేషన్ రాలేదు. సో అది సార్ తెలుగులో ముఖ్యంగా చూస్తే మీకు బాగా నచ్చిన హీరోలు సార్ ప్రస్తుతం ఈ కరెంట్ జనరేషన్ లో? నాని గారు, సత్యదేవ్. I really like both their performances and పాత జనరేషన్ లో ఆఫ్ కోర్స్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు. సో అండ్ ఇండియాలో #1 రైట్ నౌ అల్లు అర్జున్ గారు. సో ఈస్ #1 ఇన్ ఇండియా రైట్ నౌ. సో అల్లు అర్జున్ గారు ఎట్లా సార్? అంటే సినిమా హిట్ అనేనా ఎట్లా? ఎస్, అల్లు అర్జున్ ఇస్ #1, అన్డిస్ప్యూటెడ్ #1 ఇన్ ఇండియా. ఎందుకంటే నేను నార్త్ పర్సన్, నాకు తెలుసు కదా ఎంత క్రేజ్ ఉంది అల్లు అర్జున్ గారి గురించి నార్త్ లో, యూపీ, బీహార్, ఎక్కడైనా. సో ఒక పర్సనల్ గా ఒక సింగిల్ స్టార్ అంటే అల్లు అర్జున్ లాంటి స్టార్ ఇప్పుడు ఇండియాలో లేరు. అంటే ఎట్లా పర్ఫార్మెన్స్ వైజ్ గా ఎలా క్యారెక్టరైజేషన్, పర్ఫార్మెన్స్, డాన్స్ అన్ని కలిపి ఒక రేంజ్ కి అల్లు అర్జున్ గారు ఇప్పుడు. పుష్ప సినిమా ఎంత క్రేజ్ నేను నార్త్ లో అసలు చూడలేదు. ఒక పర్సనల్ క్రేజ్ వచ్చిందండి. ఎందుకంటే బాహుబలి సినిమా క్రేజ్ ఉంది, RRR సినిమా క్రేజ్ ఉంది, కానీ పుష్ప సినిమాకి అల్లు అర్జున్ గారికి పర్సనల్ క్రేజ్ వచ్చి పుష్ప ముందే ఒక డబ్ సినిమాలు
ప్రతి ఊర్లో, ప్రతి చిన్న చిన్న ఊర్లో, పల్లెటూరులో మీరు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్కి వెళ్ళినప్పుడు పల్లెటూరులో వాళ్ళు డిపిలో అల్లు అర్జున్ ఉన్నాడు ఫస్ట్. ఓకే సార్. పిల్లలు చాలా ఫేమస్, టీనేజర్స్ లో అల్లు గారికి అంత ఫ్యాన్. అంత ఫ్యాన్ ఫాలోయింగ్ అల్లు అర్జున్ గారికి. పుష్ప 2 వచ్చినప్పుడు మీరు చూడండి. అవును సార్, డాన్స్ అదంతా కూడా చాలా. సార్ అంటే మళ్ళీ మీ సినిమాకి వద్దాం. దహనంని చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. అంత మాకు తెలిసి మీరు తప్ప మీతో అంతా కొత్త వాళ్ళు కనబడుతున్నారు. యాక్చువల్ సినిమాకి వస్తే మిమ్మల్ని చూసే రావాలి. ఎక్సెప్ట్ ఎఫ్ఎం బాబాయ్ చాలా సినిమాలు ఆయన చిన్న చిన్న క్యారెక్టర్స్ ప్లే చేశారు. బైరాగి అంటే తెలిసిన స్టార్ మాత్రం మీరు కరెక్ట్. సో మిమ్మల్ని చూసి సినిమాకి వస్తారు, అదొక. కానీ స్టోరీని చూసి కూడా మీరు రావాలని అంటున్నారు. సో సినిమాలో ముఖ్యంగా హైలైట్స్ ఏంటి చెప్పుకోవాలంటే? సినిమాలో స్టోరీ, ఆ ప్లాట్, పర్ఫార్మెన్సెస్, మ్యూజిక్, తర్వాత మా డైరెక్టర్ గారు రాసిన డైలాగ్స్. సినిమాలో చాలా హైలైట్లు ఉన్నాయి, ఇట్లాంటి చాలా హైలైట్లు. కానీ మొత్తానికి చెప్పాలంటే ఇది ఒక టోటల్ ప్యాకేజ్. సార్ ఇప్పుడు చాలా హీరోలు ఇప్పుడు మీరు విలన్ గా చేస్తా అని చెప్పేసి అన్నారు కదా. ఇప్పుడు చాలా సినిమాల్లో హీరోస్ పక్కన, స్టార్స్ పక్కన విలన్ గా చేస్తారా? ఒక మీరు స్టార్స్ దగ్గర చేస్తే ఏ స్టార్ తో నటించాలని సార్? నాని గారు. అల్లు అర్జున్ తో చేయరా? అది అదృష్టం అండి. ఆ రేంజ్ కి కూడా వెళ్దామని అంటే అనుకోలేదు. అంటే దట్ ఇస్ వెరీ బిగ్ రేంజ్ అండి. సో డెఫినెట్లీ వాట్ ఎవర్. కానీ ఒక ఆర్టిస్ట్గా మీకు ఫ్రాంక్గా అంటే మేము ఏ యాక్టర్తో చేసినా నాకు ఆ రోల్ సేమ్. సో ఆ రోల్కి న్యాయం చేయాలి ఎవరితో చేసినా. కానీ నేను అట్లాంటి కాంబినేషన్ పెడితే ఆడియన్స్కి ఒక వేరే లెవెల్కి వెళ్తుంది యాక్టింగ్ దగ్గర. సార్ నాకు తెలుగు ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నారు కదా సార్, అంటే తెలుగు మీకు నేర్చుకోవాలని, మాట్లాడాలని, ఇంత గొప్పగా మాట్లాడడానికి కారణం అంత మంచిగా లేదు అండి. స్పష్టత తెలుగులో మీనింగ్ మిస్ అవ్వట్లేదు సార్, మీనింగ్ మిస్ అవ్వట్లేదు. అంత మంచిగా లేదండి. కానీ మధ్యలో గ్యాప్ వచ్చింది. అదర్వైజ్ ఇంకా బెటర్ ఉండొచ్చు. సో బట్ ట్రై చేస్తాను. నా తరపున నేను 100% గట్టిగా ప్రతి దాంట్లో తెలుగులోనే మాట్లాడాలి, తెలుగు నేర్చుకోవాలి, అది ట్రై చేయాలి. డబ్బింగ్ కూడా నేనే చెప్తాను మాక్సిమం సినిమాలకి. ఇప్పుడు మాడ్యులేషన్ చేసి డబ్బింగ్ కూడా నేను చెప్తాను. దాంట్లో డైరెక్టర్స్కి నమ్మకం ఉన్నప్పుడు, డైరెక్టర్స్ నన్ను గైడ్ చేసినప్పుడు ఏదైనా స్లాంగ్ కూడా నేను చెప్పొచ్చు. సార్ ఇప్పుడు బిజినెస్ గురించి మాట్లాడాలి సార్. ఇప్పుడు అందరికీ చాలా సినిమాలు థియేటర్లో ఉంటున్నాయి, ఓటీటీకి వచ్చేసింది. ఇప్పుడు అంతా ఓటీటీ మీద ఉంది. సో సినిమాలు అంటే మెయిన్గా బడ్జెట్ సినిమాలు ఈ ఓటీటీ వల్ల థియేటర్స్ లో సరైన ఆదరణ దొరకట్లేదు అనేది కొంత ఒక వాదన. కానీ బలగం లాంటి సినిమాలు హిట్ అవుతున్నాయి, చిన్న సినిమాలు కూడా చూస్తున్నారు, కూడా ఓటీటీలోకి వచ్చినప్పుడు చూస్తున్నారు. వీటిపై మీ కామెంట్ ఏంటి సార్ సీనియర్ హీరో? ఓటీటీ ఇస్ డెఫినెట్లీ ఓటీటీ ఒక బూన్, ఓటీటీ ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న పర్సన్స్కి, కానీ సినిమా ఇండస్ట్రీలో సంబంధించిన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్కి. కానీ అట్ ద సేమ్ టైం అందరికీ సినిమా పెద్ద స్క్రీన్లో చూడాలంటే, అందరికీ సినిమా అది ఒక ఇష్టం ఉంటుంది, ఒక లోపల ఒక ఆశ, ఒక భావన ఉంటుంది. సో డెఫినెట్లీ బట్ ఓటీటీ ఒక సేఫ్టీ నెట్, ఒక మంచి కాంటెంట్కి ఒక సేఫ్టీ నెట్. మా సినిమాకి కూడా డెఫినెట్లీ మా సినిమా కూడా ఓటీటీలో వస్తుందండి. కానీ మా ప్రొడ్యూసర్ గారికి మా సినిమాలు పెద్ద స్క్రీన్లో చూడాలంటే చాలా ఇష్టం. సో అందుకే సినిమా రిలీజ్ చేస్తున్నారండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చాలా వాల్యుబుల్ టైం ఇచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. సో మీ సినిమా సక్సెస్ అని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్స్ అండి.